భగవద్భాగవతమయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, అందుకే భాగవతం చెప్పేవాళ్ళు వినేవాళ్ళు కూడా దీక్షితులైతే ఫలితం ఎక్కువగా ఉంటుంది. దీక్షితులే వినాలి అక్కడ కూర్చొని, తప్పకుండా ఫలితం ఉంటుందండి. మోక్షము అవి కాకపోయినా కనీసం మన జన్మలో ఒక అద్భుతమైన మార్పు జరుగుతుంది. ఉన్న కష్టాలు తొలగుతాయి, మనస్సుకు సంస్కారం ఏర్పడుతుంది. ఆ సంస్కారంతో వివేకము వైరాగ్యము కలిగి ఎప్పటికైనా భక్తి జ్ఞానం ముక్తి లభిస్తుంది, సందేహం లేదు. కనుక భాగవత కథాశ్రవణం ఎప్పుడు నిరుపయోగము కాదు, ఇది తెలుసుకోవాల్సింది ప్రధానమైన అంశం. అరే ప్రేతత్వ ముక్తి కలిగిందే, పైగా శ్రద్ధగా విన్నారు అందరూ కూడా. గోకర్ణుని యొక్క తపఫలం దర్శనమిచ్చారు, వెళ్ళిపోయాడు ఆ జీవుడు. అప్పుడు అందరూ భోరుమని ఏడ్చారు. అందులో ఒక పెద్ద ఆయన లేచి ఒక ప్రశ్న వేశాడు. అతడు ముక్తి పొందాడు శ్రవణం చేసి, మేము పొందాం, మేము ఎక్కడ ఉండిపోయాం అక్కడికి వెళ్ళిపోయాడు, కారణం ఏంటని అడిగాడు. కారణం ఏంటో మీరు చెప్పండి. ఇది చెప్పాలంటే ఒక సైకలాజికల్ అనాలిసిస్ చేయాలండి. సైకో అనాలిసిస్ చేయమా? సిద్ధమేనా? భాగవతాగిపోతున్న భయం లేదు కదా. సాధారణంగా 199.9 మంది పురాణం వినేవాళ్లలో ఇది సత్యం, ఇది నన్ను తరింపజేస్తుంది అనే విశ్వాసం ఉన్నవాళ్ళు ఉండరు. నేను చెప్పిన మాట కాదు, శాస్త్రం. అవునా లేదా చెప్పండి. మన భక్తి అంతా కలడో లేడో టైపు, ఉన్నాడో లేడో. మరి ఎందుకు వచ్చి విన్నామంటే ఒకవేళ ఉన్నాడు అనుకోండి రిజల్ట్ జరుగుతుంది. అది ఒకవేళ ఉన్నాడు అనుకోండి. మొన్న ఈ మధ్య ఒక ఆయన విష్ణు శాస్త్రం చదువుతున్నాడు, పరమనాస్తికుడు, రిటైర్ అయిపోయిన తర్వాత. ఏమిటయ్యా బాబు ఈ మధ్య విష్ణు శాస్త్రం చదువుతున్నావు అంటే, ఎలాగో ఖాళీగా ఉన్నాను కదా చదువుతున్నానండి అన్నాడు. అరే అంటే దానివల్ల పుణ్యం వస్తుందని నమ్మకం లేదా అన్నాడు. లేదని కాదులేండి అన్నాడు. అంటే ఉందని కూడా కాదనమాట. అదేదో పుణ్యం వస్తుందట, వచ్చేస్తే పుచ్చేసుకుందాం, లేకపోతే అలాగూ ఖాళీగా ఉన్నాను కదా చదివేద్దాం అన్నాడు. ఇక్కడ ఇలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారండి పురాణ కథా కాలక్షేపానికి వచ్చిన వాళ్ళల్లో. ఎంత కాదన్నా కృష్ణ పరమాత్మ పాండిత్యం ఉన్న వాళ్ళకి ముక్తినిస్తానని అక్కడే చెప్పలేదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు తప్ప పాండిత్యవాన్ లభతే జ్ఞానం, తర్క పండిత లభతే జ్ఞానం, సంస్కృత పండిత లభతే జ్ఞానం, వేదాంత పండిత లభతే జ్ఞానం అని చెప్పలేదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. శ్రద్ధ కావాలండి, అది ఉండడం మహా కష్టం. పైగా మనలో ఎంత చెప్పండి ఒక లక్షణం ఉంటుంది, ఇవన్నీ నిజంగా ఉన్నాయంటారా? అవునా లేదా చెప్పండి. ఇక్కడ చిట్ట చివరి వరకు పూజలు పునస్కారాలు చేసిన వాళ్ళకు కూడా ఉంటుంది. ఇది ఒక సైకలాజికల్ పాయింట్. మరి చేయడం ఎందుకండి అంటే, చేసేడు కనుక కొంచెం శుద్ధమే, తర్వాత జన్మలోనైనా శ్రద్ధ వస్తుంది అని మానివద్దు. ఎలాగూ నమ్మకం కలగనగడ చేయడం ఎందుకంటే తర్వాత జన్మ, ఎందుకంటే కొన్ని తోమడానికి కొంచెం టైం పడుతుంది. ఏదో ఒకరోజు మాలిన్యం తోమడానికంటే ఒక్క పూట తోమితే చాలు. బాగా అంటుకుపోతే కొన్ని రోజులు తోమాలి. అవునా లేదండి? ఈ పెళ్ళిళ్ళకి గంగాళాలు తీసుకెళ్తుంటారు వంటలకు, తెలుసు కదా, ఇంత పాత్రలు ఎప్పుడు వాటి కింద గాడి పొయ్యిల్లో పెట్టి వండితారు అవి. పైగా ఎప్పటికప్పుడు సరైన శుభ్రత జరగదు. మనం ఎప్పుడు ఆర్డర్ ఇస్తే మన దగ్గరకు వస్తే అసలు ధాతువు ఏంటో తెలియదు, అంత మసి ఉంటుంది అని. అవునా లేదా? ఎంత తోమినా జరగదు. అవుతుంది కానీ మిగిలిన వాటి తోమినంత తేలిగ్గా ఇంట్లో పాత్రలు తోమినంతగా ఈ గంగాళాలను తోమితే లాభం లేదు కదా. ఇంట్లో పాత్ర ఆ మాత్రం చేస్తే చాలు, ఎందుకంటే 2-3 పాపమే దానికి అంటుకుంది. అది 1000 పాపం అంటించుకుంది కనుక పాపం ఎక్కువైతే శుద్ధి ఎక్కువ అవసరం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ శుద్ధి చేయకుండా మీరు ఎన్ని వేదాంత శ్రవణలు చేసినా లాభం లేదండి. ఇంటి లోపల ఏదో కల్మషం చేరుకుంది, పురుగో జంతువు చచ్చిపోయింది, దుర్గంధం ఉంది గదిలో. అప్పుడు మీరు అక్కడ ఎన్ని పెర్ఫ్యూములు అక్కడ జల్లినా, ఓడోనీళ్ళు పెట్టినా లాభం లేదు. ముందు అది తీసేస్తే కంపపోతుంది. అది తీయకుండా మీరు ఎన్ని పెర్ఫ్యూమ్లు పెడితే ఏం లాభం అండి? అందుకే పాప సంస్కారాలు వదలకుండా ఎన్ని భాగవతాలు వింటే ఏం లాభం? అయితే భాగవతం ఎలాంటిదంటే అది క్లీనరు, పెర్ఫ్యూమ్ కూడా గివరు, రెండును అన్నీ చేస్తుంది. క్లీన్ చేసేస్తుంది, సువాసన ఇస్తుంది. భాగవతం గొప్పతనం అది ఇక్కడ అన్నారు. ఇక్కడ భాగవతం వినడానికి శుద్ధి చేసుకుని వచ్చి కూర్చోక్కర్లేదు, కూర్చుంటే శుద్ధి చేస్తుంది. ఇక్కడ ఏ మేరకు అంటే వాడు విన్నంత మేరకు. శ్రద్ధగా విన్నాను అనుకోండి, వెంటనే శుద్ధి జరుగుతుంది. ఏదో కాసింత విందాలు ఏంటంటే తర్వాత జన్మలోనే అవుతుంది తప్పకుండా. మొత్తానికి ఆ సైకలాజికల్ పాయింట్ అది. వాడికి ఏమిటయ్యా అంటే, ఈ శరీరం పోయాక ఉంటామో లేమో ఎవడు చూడొచ్చాడు అనేవాళ్ళే చాలామంది. అవునా లేదా చెప్పండి? ఎక్కువ మంది వాళ్ళే. కానీ వీడు ఆ ప్రశ్న వేయడు, ఎందుకంటే శరీరం పోయిన తర్వాత ప్రేతమే తిరిగి నానాయాతన పడ్డాడు కనుక తరించాలని తపన వీడికి గట్టిగా ఉంది. వాళ్ళ అన్నగారు అనుగ్రహం ఏంటంటే కుదురుగా కూర్చోబెట్టాడు అది ఒక్కడే. కాబట్టి వాడికి బాగా నమ్మకం ఉంది, శ్రద్ధ ఉంది. ఆ కారణం చేత కుదురుగా కూర్చున్నాడు. ఆయనకు భగవత్ కథ వినడం తప్ప మరో పని లేదు. మనకు బోల్డ్ వ్యాపకాలు, మధ్యలో ఎప్పటికైపోతుందండి అని పక్కవాడిని అడుగుతాడు. బోల్డ్ వ్యాపకాలు ఉన్నాయి. మధ్యలో సినిమా వచ్చింది చూసేసి మళ్ళీ సాయంత్రంగా వచ్చేస్తాను, అలా అన్నవాళ్ళు ఉంటారండి ఇక్కడ. ఇంకా వాడేం ధరిస్తాడు? వీడికి అలా కాదు, భాగవత కథ తప్ప మరేమీ లేదు. అలా శ్రవణం చేశాడు ఆయన.
అప్పుడు ఒక్కొక్క గ్రంథి తెగిపోయి 7 కణుపులు తెగి చిట్టవిరిగి జీవుడు ముక్తుడై దివ్యధామానికి చేరుకున్నాడయ్యా అని. అంటే శ్రవణం కూడా ఒక పద్ధతిగా చేస్తే అది ధ్యానయోగం కంటే గొప్పదవుతుందని దీన్ని బట్టి తెలుసుకోవాలి ఇక్కడ. అలాంటి భాగవత మహిమ అతడు తరించిపోయాడు అంటే అప్పుడు మళ్ళీ పెట్టు మేము శ్రద్ధగా వింటా ఉన్నట్టు వాళ్ళు జరిగింది. మళ్ళీ గోకర్ణుడే చెప్పాడు, అందరూ వచ్చి విన్నారు. మొత్తం సభ పూర్తయ్యేటప్పటికల్లా ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీషాది దివ్య జ్యోతి రూపధారులైన భాగవతులతో గరుత్మంతునిపై కూర్చొని నారాయణుడు ప్రత్యక్షమై అందరినీ దివ్యధామాన్ని ప్రవేశింపజేశాడు అని చెప్తున్నది పురాణగాథ. అంత దివ్యమైనది భాగవత మహిమ. ఎంత బాగుంది. కానీ ఆ భాగవత ఎలా వినాలి, ఆ సప్తాహ విధి ఏమిటో ఒక్కసారి శ్రద్ధగా చెప్పుకుందాం. ఎందుకంటే ఎంత మేరకు విధిగా జరుగుతుందో తెలుసుకుంటూ జరిగినంత జరుపుదాం. అంతే కదండి, అందరూ చేయగలిగినంత చేస్తారు తప్ప చేయాల్సినంత చేయలేరని మనం అనేక మార్లు చెప్పుకున్నాం ఇక్కడ. అందుకే కొంత మేరకు చేసుకున్నాం అంతే. ఎందుకంటే డాక్టర్ గారు మంచి ప్రోటీన్ ఫుడ్ తిను అని చెప్తాడు, చెప్పినంత తినంగానే ఏదో కొంతైనా తింటాం కదా. అదేవిధంగా మరి ఎక్కువ స్వీట్ తినకంటాడు ఆయన. అప్పుడు ఆయన చెప్పినంత ఎక్కువ కాకపోయినా కొంతలో కొంత తింటూ ఉంటాం మనం. అప్పుడు అంత ప్రమాదం లేదు. కాబట్టి చెప్పినంత చేయకపోయినా కొంతైనా చేసి బాగుపడదాం. కొన్ని నియమాలు చెప్తున్నాడు, ఎలా చెయ్యాలో చెప్తున్నాడు ఇక్కడ. సప్తాహ శ్రవణ విధానం ఇది తాను ఒక్కడు ధనము కలిగి ఉంటే తానొక్కడు చేయించవచ్చు, మొత్తం దానికి అయ్యే ఖర్చు భరించవచ్చు యజమానిగా. లేనప్పుడు సమాన హృదయం కలిగిన వీళ్ళని సహృదయులు అని అంటారు ఇక్కడ, లైక్ మైండెడ్ పీపుల్. ఇప్పుడు భాషలో చెప్పాలంటే సమాన హృదయం కలిగిన సంస్కారవంతులు భక్తుల చేత శ్రద్ధాళువుల చేత సమూహంగా ఏర్పడేయని దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకే సహాయైర్ వసుభిశ్చైవ ప్రాయ సాధ్యో విధిస్మృత అలా ఏర్పాటు చేసుకోవచ్చు. అప్పుడు ముందుగా ఒక జ్యోతిష్శాస్త్రవేత్తని పిలిచి ముహూర్తం నిర్ణయించుకోవాలి. ముహూర్తం నిర్ణయించి సప్తాహం ఏర్పాటు చేయాలి. అయితే భగవత్కథకి ఎప్పుడు ముహూర్తం ఏంటండి, అది ఎప్పుడూ గొప్పదే. కానీ సరైన కాలంలో మనం చెప్పుకుంటే మన జీవుణ్ణి సంస్కరించడానికి అది పనికొస్తుంది. కొందరు అంటారు భగవత్కథ చెప్పడానికి ముహూర్తాలు ఎందుకని. భగవత్కథకి ముహూర్తం కాదు, మన కోసం ముహూర్తం, మనం తరించడం కోసం. ఎందుకంటే మనకు అనేక పాప సంస్కారం ఉంటాయి కనుక సరైన కాలంలో సరైనటువంటి విషయం అక్కడ గ్రహించగలం మనం. అది గొప్ప ముహూర్తములు ఏమిటో చెప్తున్నారు. భాద్రపద మాసం, ఆశ్వయుజ మాసం, కార్తీక మాసం, మార్గశీర్ష మాసం, ఆషాఢము, శ్రావణము, ఈ 6 నెలలు భాగవత కథా శ్రవణానికి యోగ్యమైనవి. భాద్రపద మాసంలో సుఖయోగిందులు చెప్పారు. పంచమి నుంచి మొదలుపెట్టి పూర్ణిమ వరకు చెప్పాడు మహానుభావుడు ఆయన. మాసానాం విప్రహేయాని, ఇక మిగిలినవి ఏంటంటే మిగిలిన 6 మాసములు కూడదు అని చెప్తూ కొన్ని యోగములు కూడా ఇక్కడ వివరించారు. పైగా ఎక్కడైనా చెప్పచ్చు, కానీ పవిత్రమైన క్షేత్రముల్లో చెప్తే మరీ గొప్పది. అదొక దేవాలయం కావచ్చు, లేదా తీర్థస్థలములు కావచ్చు, అక్కడ చెప్పుకోవచ్చు. శుద్ధము చేసిన ఇల్లు అదొకటి. అంటే ఏ ఇంట్లో అంటూ ముట్టు మైలా కలపరో ఆ ఇల్లు ఎంచుకుని, ఇప్పుడు ఎంచుకోవాల్సి వస్తుంది. ఆ పూర్వకాలంలో భారతీయ గృహాలన్నీ అలాగే ఉండేవి. అలాంటి ఇంట్లో పుణ్యాహవచనము మొదలైన క్రియలు చేసుకుని అప్పుడు ప్రారంభించాలి. పైగా కథ నిర్ణయించే కొన్ని రోజుల ముందు నుంచి ఆత్మీయులకు దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఆహ్వానాలు పంపాలి. ఇక్కడ భాగవత కథాయజ్ఞం జరుగుతోంది, మీరందరూ వచ్చి వినండి. పైగా ఎవరైనా ఈ కథ విని తరించవచ్చు. భాగవత కథ వినడానికి ఫలానా వర్ణం వారే అని లేదు. హిందూ మతంలో ఫలానా వర్ణం వారే తరిస్తారని లేదు. స్త్రీలైనా పురుషులైనా విప్రులైనా ఎవరైనా కూడా తరించిపోతారు. అన్ని మార్గములు హిందూ ధర్మంలో మాత్రమే ఉన్నాయి, తెలుసుకోండి. ఇక్కడ తరించే మార్గాలన్నీ ఒక్క ధర్మంలో కనబడతాయి. ఆ ధర్మం పేరు హిందూ ధర్మం. అందులో పుట్టు కూడా పక్కకు పోయామంటే తరించే యోగం ఈ జన్మకి లేదని అర్థం. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇక్కడ. మొత్తానికి అందరినీ పిలిచి, ముఖ్యంగా భాగవత కథ వింటే బాగుపడతామని వచ్చేవాళ్ళు మాత్రం వస్తే సరిపోదుటండి. ఇది బాగా తెలుసుకోండి ఇక్కడ. అలాంటి వాళ్ళే వస్తే మాత్రం చెప్పేవాడు నిజమైన భక్తుడైతే మాత్రం నిరుత్సాహపడతాడు. ఎలాంటి వాళ్ళు రావాలి అంటే విరక్త వైష్ణవాహ కీర్తనోత్సుకాహ, నిజమైన వైరాగ్యం కలిగిన వారు, విష్ణు భక్తులు, భగవత్కీర్తన పట్ల ఉత్సుకత కలిగిన వారు, భాగవత రసాన్ని ఆస్వాదించగలిగే రుచున్నవారు. అది చాలా ప్రధానమండి. భాగవత కథ వినడానికి అర్హులు ఎవరు అంటే వైష్ణవులు, కీర్తనోత్సుకులు, రసజ్ఞులు. చెప్పేదాన్ని రుచి తెలియాలండి. రుచి తెలియని వాడికి ఏం పెట్టినా ఏమిటండి,
ఒక ఆవిడ కష్టపడి వండింది రకరకాల పదార్థాలు. ఒక ఆయన్ని పెట్టారు. ఏముందామంటే ఏమిటానమ్మా నాకు ఏవీ రుచించలేదు అన్నారు. ఆయనకేదో జబ్బు వచ్చింది, నాలుగు రుచి లేదు. అప్పుడు వండినవాడు ఎంత బాధపడాలండి. ఆ భాగవత కథ చెప్పారు కానీ అంటే అదనమాట. నాలుగుకి జబ్బుంటే రుచి తెలియదు, హృదయానికి పాపం అంటితే భాగవతం రుచి తెలియదు. తెలుసుకోండి ఇక్కడ. అది రసజ్ఞులు మాత్రమే. సుఖయోగిందుల వారు పిలిచారు తెలుసా, రండి 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 అని. మహాత్ములకు ఏముంటుందంటే వాళ్ళు ఒక్కరే తరించిపోతే ఇష్టం ఉండదు, అందరూ తరించాలి అని. చూడండి, మీరు ఏదైనా మంచి దృశ్యం చూస్తే మీకు ఇష్టమైన వాళ్ళని 10 మందిని పిలిచి తీసుకెళ్తారు, అవునా లేదా? అదొక వీక్నెస్ కొందరుకుంటూ ఉంటుంది. ఏం చేస్తాం? అలాంటి వీక్నెస్ మన మహాత్ములకు ఉంది. మనకేముంది? భక్తులు భగవద్రసం అనుభవించగానే మేము ఒక్కరిని తరించిపోతే అలాగే అందరూ రావాలి అంటారు ఇక్కడ. అయితే వాళ్ళకి తెలుసు అర్హులెవరో. అందుకే పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాహ. భావుకాహ రసికాహ వీళ్ళిద్దరూ అర్హులు భాగవత కథ వినడానికి. భావుకలు అంటే భావనాశక్తి ఉండగలగాలి. అంటే చెప్పిన దాన్ని భావనతో గ్రహించగలిగి దాన్ని భావించగలగాలి. అందుకే భావించేవాడికే భగవంతుడు. ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి చాలు. భావించేవాడికే భగవంతుడు. అందుకే పారాయణ చేసేవాడికి కాదు ఇక్కడ. భావనకు అందేవాడు భగవంతుడు. భావించండి భావించండి భావించండి. ఏది భావించాలో చెప్తారు, కానీ చెప్పింది భావించగలిగే శక్తి ఉన్నవాళ్ళు భావుకులు. 2 ఆ రుచిని ఆస్వాదించగలిగే వాళ్ళు. భాగవత కథ వింటూ భక్తులు కన్నీళ్లు కారుస్తుంటారట, ఆనందాశ్రులు. ఎందుకంటే రుచిని ఆస్వాదిస్తూ తన్మయులైపోయారు. ఆ తన్మయత్వం పొందగలిగే లక్షణం పేరు రసజ్ఞత. ఒక విషయాన్ని వింటూ ఉంటే తన్మయత్వం పొందాలి, దాని పేరు రసజ్ఞత. అందుకని వింటూ పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా అబ్జర్వ్ చేసి చెప్తుంటారు. ఒక ఆయన మహాపండితుడు ఈ మధ్య భాగవత కథ అంతా అయ్యాక చెప్పిన ఆయన్ని అభినందిస్తూ సమీక్ష చేయడానికి పండితుని పిలిచారు. పండితుడు కదా, పండితుని రుజువు చేసుకున్నాడు ఆయన. వేదిక మీద వచ్చి చెప్తున్నాడు, వెనకాల వేసిన బొమ్మ చాలా బాగుందని బొమ్మ మీద ఉపన్యాసం ఇచ్చాడండి ఈ మధ్య. స్వయంగా విన్నాం మేము ఇది. అంటే ఆయన ఒక్కడు కూడా వినలేదు. ఎందుకంటే పాండిత్యం ఉంది కానీ రసజ్ఞత లేదు. అంటే భగవత్కథతో తాదాత్మ్యం చెందలేదు ఆ మహానుభావుడు. అది తెలుసుకోండి ఇక్కడ. పక్కన దృశ్యాలు చూస్తున్నాడు అనమాట, అది విషయం ఇక్కడ. రసజ్ఞత అంటే చెప్పిన విషయముతో తన్మయం అవ్వగలిగిన లక్షణం పేరు రసజ్ఞత అని తెలుసుకోవాలి. రుచి తెలిస్తే కదా రసజ్ఞత, ఆ లక్షణం. కనుక మహానుభావుడు సుఖయోగింద్రుల వారు లేదా వ్యాసుల వారు ప్రారంభంలోనే అర్హులెవరో చెప్పేశారు. 2 పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాహ. అది ఇక్కడ భావుకత్వము రసికత. అలా ఉన్న వాళ్ళని ముందు కూర్చోబెట్టుకోవాలన్నారు. అందుకు ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు ఎవరు ఎక్కువ డొనేషన్ ఇస్తే వాళ్ళు, ఊళ్ళో ఎవరు వీఐపీ అయితే వాళ్ళు కారుట. ఎవరు భగవత్కథ వింటూ తాదాత్మ్యం చెందుతారో వాళ్ళు ముందు వరుసలో కూర్చోబెట్టుకు చెప్పాలి అన్నారు ఇక్కడ. కనుకనే ఇక్కడ వివరిస్తున్నాడు, దేశే దేశే విరక్తాయే వైష్ణవాః కీర్తనోత్సుకాః తేష్వేవ వ్రతం ప్రేష్యంచ తల్లేఖనమితీరితం. గట్టిగా చెప్పాడు. ఈ శ్లోకం ఎందుకు చెప్పానంటే ఇది నా నోటుకు వచ్చినట్టు చెప్పట్లేదే, ఇక్కడ ఉన్నదో చెప్తున్నానని చెప్పడానికి. ఇక్కడ ఎక్కడి నుంచైనా సరే ఇది వినడానికి పిలవలసినది వైష్ణవులు, విరక్తులు, కీర్తనోత్సుకులు, వాళ్ళని మాత్రమే. తేష్వేవ ఏవ శబ్దం వేశాడు, వాళ్ళని మాత్రమే పిలవాలి. పిలిచి చెయ్యి భాగవత యజ్ఞాన్ని. ఆ యజ్ఞం చేసేటప్పుడు కూడా పిలుపు ఎలా ఉండాలో, ఆహ్వాన పత్రం ఎలా రాయాలో చెప్తున్నాడండి. శ్రీ భాగవత పీయూష పానాయ రసలంపటాః భవంతశ్చ తథా శీఘ్రం ఆయాత ప్రేమతత్పరాః. ప్రేమతత్పరాః ప్రేమ కలిగి తత్పరులైన వారెవరో, భాగవత రసామృత ఆస్వాదించాలని లంపటం ఎవరికుందో వాళ్ళు రండి మహానుభావులారా రండి అంటే వాళ్ళే మహానుభావులు. ఈ శ్లోకం ఒక్కటి తెలుసుకున్నప్పటికీ కూడా లంపటత్వం ఉండాలి, పైగా ప్రేమతత్పరులై ఉండాలి. ఏమిటా లంపటత్వం? మనకు కావలసిన లంపటాలు ఉన్నాయి, కానీ ఇక్కడ రసలంపట అని మాట వేశాడు. ఇక్కడ భగవద్ రసలంపటత్వం. కొందరికి ఎంత తాగినా తాగాలనిపిస్తే కొన్ని ద్రవ్యాలు, భగవత్కథ ఎంత త్రావినా ఇంకా త్రావాలనిపిస్తుంది మహాత్ములకి, వాళ్ళు రసలంపటులు. అందుకే భాగవత పీయూష పానాయ రసలంపటాః. వాళ్ళందరూ కూడా భవంతశ్చ శీఘ్రమాయాత, మీరందరూ తొందరగా రండి, ఆలస్యం చేయకండి. ప్రేమతత్పరాః ప్రేమతత్పరులై రండి అని చెప్తూ, మీకు ఒకవేళ పెద్దలు గనక ఏవైనా కార్యక్రమాలు ఉంటే అవకాశం లేకపోతే ఒక్కరోజైనా రండి. ఎందుకంటే ఒక్క క్షణం భాగవతం వినడం కూడా ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ దొరకదు. సర్వధాగమనం కార్యం క్షణ అత్రైవ సుదుర్లభ అని వివరిస్తున్నారు ఇక్కడ. ఏవం ఆకారణం తేషాం కర్తవ్యం వినయేనచ. అది కూడా వినయంగా వాళ్ళని ఆహ్వానించాలి. వచ్చిన వారందరికీ తగిన విధమైన ఏర్పాట్లు చేయాలి. ఎందుకు వచ్చిన వాళ్ళు భాగవతులను బాధించకూడదు. భగవత్ సేవ కనుక వాళ్ళందరికీ కావలసిన ఏర్పాట్లు చేయాలి. తీర్థేవాపి వనేవాపి గృహేవా శ్రవణం మతం. తీర్థంలో కానీ, అరణ్యంలో కానీ,
ఇంట్లో కానీ ఇది శ్రవణం చేయాలి. మొత్తానికి అందరూ కూర్చోవడానికి అనువైనటువంటి చోటు ఏర్పాటు చేసి ఆ చోటుని కల్లాపి జల్లి, ఆవుపేడతో కల్లాపి జల్లి శుద్ధం చేసి శోధనం, మార్జనం, భూమేర్ లేపనం, ధాతు మండనం, దేవపూజ జరగాలన్నా, శ్రవణం జరగాలన్నా, యజ్ఞం జరగాలన్నా ఆ చోటుని కనీసం తడిగుడ్డతోనైనా తొడవాలండి. చోటుని తడిగుడ్డతో తొడవకపోతే దేవతలు రారు, పవిత్ర జరగదు. కనీసం అది చేసి పుణ్యాహవచనాలు చేసి ఆ తర్వాత అందరూ కూర్చోడానికి అనువుగా ఇంట్లో కానీ సామగ్రి ఉంటే వాటంటి వేరే సర్ది అందరినీ కూర్చోడానికి అనుకు ఏర్పాటు చేయాలి. పైగా అందరికీ కూర్చోడానికి ఆసనాలు ఏర్పాటు చేయాలి. అరటి స్తంభములు మొదలైన వాటితో మండపాలు ఏర్పాటు చేసి అలంకారం చేయాలి. వాటిని మామిడి తోరణములు వాటన్నిటితో కూడా ఫలపుష్ప పత్రాలతో చాందినీలతో అలంకారం చేసి పతాకములు మొదలైనవి వేలాడవేసి దాని యందు ప్రధానంగా మండపారాధన మొదలైనవి చేసి అవన్నీ చేశారు. ఇక్కడ అంటే ఎలా జరగాలో అలా జరుగుతుంది. చోటు చక్కగా అలంకరించారు. అన్నీ చూడండి. సన్నిధ సాక్షాత్తు భాగవతం, గాయత్రి శాస్త్రం. మనం ఉన్నది గాయత్రి మందిరంలో, ఇంకేం కావాలి ఇక్కడ. తర్వాత విరక్తులైనటువంటి జ్ఞానులను, విష్ణు భక్తులను ఆహ్వానించి కూర్చోబెట్టాలి. వాళ్ళు విరక్తి అంటే అర్థం ఏంటి? కొందరికి అన్నిటి మీద విరక్తే. ఎందుకంటే ఇంట్లో ఆవిడ మాట వినట్లేదు కనుక వైరాగ్యం, పిల్లలు చెప్పిన మాట వినట్లేదు వైరాగ్యం, వ్యాపారంలో నష్టం వచ్చింది కనుక వైరాగ్యం. ఇలాంటి వైరాగ్యాలు అనరు. జ్ఞాన వైరాగ్య సిద్ధాంతం అన్నారు. తెలుసుకోవాలి. వివేకజనిత వైరాగ్యం కావాలండి అక్కడ. ఆ వైరాగ్యం ఒక్కటి లాభం లేదు. ప్రపంచం మీద వైరాగ్యం, పరమాత్మ మీద ప్రేమ, ఇది ఉండాలి ఇక్కడ. కొందరు ఊరికిన వైరాగ్యం ఉంటే ఏమిటి? డ్రైనెస్. ప్రపంచం మీద ఎంత వైరాగ్యం ఉన్నా పరమాత్మపై అంత ప్రేమ ఉండాలి. అలాంటి వాళ్ళని పిలిచి వాళ్ళని పూజించాలని చెప్పారు. అలాంటి శ్రోతల్ని పూజించాలి. తర్వాత దీక్ష వహించాలి. అది చెప్పేవారుకు అదేవిధంగా ఏ యజమాని నిర్వహిస్తున్నాడో ఆయన అతడు దీక్ష వహించి అరుణోదయ సమయానికే కృత్యములన్నీ నెరవేర్చుకుని సిద్ధుడై కూర్చోవాలి. కూర్చొని పితృతర్పణములు మొదలైనవి చేసి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుని మండపంలో కృష్ణ పరమాత్మని ఆవాహన చేసి షోడచోపచార విధితో పూజించి ప్రదక్షిణ నమస్కారం చేసి ఈ మాట చెప్పారు. ఇది అనాలి. మనం ఇక్కడే అనుకుందాం అందరం కూడా. సంసార సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్మమోహ గృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. ఇదండి భాగవతం చదివే ముందు మండపంలో ఆవాహన చేసిన కృష్ణుడిని అడగవలసింది. ఒకసారి అందామా అందరం? సంసార సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్తవ్యా విధినా ప్రీత్యా అది కర్మమోహ గృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. సంసార సాగరంలో మునిగిపోయిన దీనుణ్ణైన నన్ను ఓ కరుణానిధి ఉద్ధరించు. మునిగిపోతూ నువ్వే లేవచ్చాయి అంటే లోపల కూడా పట్టి లాగేస్తుంది. కర్మ మోహ గృహీతాంగం, కర్మలంపటాలు మోహము పట్టి లాగేస్తూ ఉంటే ఇంకా ఇంకా కోరుకుపోతున్నాను. ఇక్కడే గజేంద్ర మోక్షానికి కొంచెం సూచన ఇచ్చేశాడు. కర్మమోహ గృహీతాంగం మాం ఉద్ధర భవార్ణవాత్. సంసార సముద్రం నుంచి నన్ను ఉద్ధరించవయ్యా అని ప్రార్థించాలి. అంటే సంసార సముద్రం నుంచి ఉద్ధరించడానికి కరుణానిధి అయినటువంటి కృష్ణ పరమాత్మని శరణు వేడడానికై భాగవత కథాశ్రవణం. ఇది తెలుసుకోవాల్సింది. అప్పుడు ఏం చేయాలంటే భాగవత గ్రంథానికి పూజ చేయాలి. దానికి అలంకారం చేసి పూజ చేయాలి. శ్రీమద్భాగవతస్యాపి తత పూజా ప్రయత్నత. దాన్ని పూజించి పుస్తకం ఎదురుగా శ్రీఫలం పెట్టాలి అన్నారు. శ్రీఫలం అంటే కొబ్బరికాయ కావచ్చు, కొందరు మారేడు పండు అంటున్నారు, ఏదైనా పర్వాలేదు. దాన్ని పెట్టి ప్రసన్న చిత్తంతో భాగవత గ్రంథానికి నమస్కారం చేయాలి. ఎందుకంటే భాగవతం పుస్తకమే భగవంతుడు. తెలుసుకోండి. కృష్ణ పరమాత్మ తన శరీర త్యాగం చేసేటప్పుడు ఉద్ధవుడితో మాట్లాడుతూ ఉంటే ఇంక వెళ్ళిపోతానన్నాడు కృష్ణుడు. ఏడ్చాడు ఉద్ధవుడు. స్వామి నువ్వు వెళ్ళిపోతే ఈ కలి ఎలాగయ్యా అంటే, నేను ఎక్కడికి వెళ్తానయ్యా, సర్వవ్యాపకుడిని అన్నాడు. అలాగైతే ఇప్పుడు అవతరించే వెళ్ళిపోతున్నావు కనుక ఈ రూపం గురించి మేము అడుగుతున్నాం. సర్వవ్యాపకుడైన పరమాత్మ ఎప్పుడు ఉంటాడు, మాకు అది కాదు. ఈ దివ్యమంగళ విగ్రహం చూపించి వెళ్ళిపోతున్నావు. ఎలా గతి? ఇంతకాలం నువ్వు ఉన్నావనే భయంతో కలి ప్రవేశించినా కలి లోపలికి రాలేదు. అంటే కలి యుగం వచ్చేసింది, కలి రాలేదు. నువ్వు ఉన్నావని. మరి నువ్వు వెళ్ళిపోతే కలి విజృంభిస్తాడు కదా, మరి వాడి కాలం కదా అన్నాడు. మరి మా గతి ఏమిటి? మా లాంటి వాళ్ళ గతి ఏమిటంటే ఎంత కలికాలమైనా తరించాలనుకునే వాడికి మాత్రం గతి ఉంటుంది. తెలుసుకోండి ఇక్కడ. మరి గతి ఏమిటి అంటే
నేనున్నానన్నాడు. ఎలా ఉంటావయ్యా అంటే కలిలో భాగవత కథారూపంలో నేను ఉంటానని చెప్పాడు స్వామి. తెలుసుకోండి ఇక్కడ. కనుక భాగవతమే భగవంతుడు, భాగవతమే కృష్ణమూర్తి, ఒక్కొక్క అక్షరం భగవత్ స్వరూపం. అందుకే ఓ మాట అంటాడు సుఖయోగింద్రులే భాగవతంలో మధ్య భాగంలో. అయ్యా ఇంకా మహాత్మ్యం చెప్తున్నారు, భాగవతం చెప్పలేదంటే మీకు తెలియదు, అప్పుడే ప్రారంభించేసాం భాగవతం. నిగమకల్పతరోర్ గళితం ఫలం సుఖమాకాద్ అమృతద్రవ సంయుతం పిపత భాగవతం రసమాలయం అని వివరించినప్పుడు అయిపోయింది కదా. ఎన్ని మధ్యలో ఘట్టాలు వస్తున్నాయి. సుఖయోగింద్రులు చెప్తున్నారు, ప్రవిశ్య కర్ణరంధ్రేణ ధునోతి శమలం యథా. భాగవతం చెప్తూ ఉంటేట కృష్ణుడు కథారూపంలో మన చెవుల్లోంచి మన హృదయంలో ప్రవేశిస్తాడు. విన్నారా? ఒక్కొక్క కథాఘట్టం వింటున్నప్పుడు కథారూపంలో విష్ణువు మన చెవులోంచి మన హృదయంలో వస్తాడు. వచ్చి ఏం చేస్తున్నాడంటే హృదయాన్ని శుద్ధి చేసి అక్కడ కూర్చుంటాడు అని చెప్పారు ఇక్కడ. ఇంకేం కావాలి ఇక్కడ? ఇక్కడ శుద్ధి కాని హృదయంతో ఉన్న మనం కాస్త శ్రద్ధగా వింటే ఆ శ్రద్ధ వల్ల పరమాత్మ కథారూపంతో మన చెవులోంచి మన లోపలికి వచ్చి మన హృదయాన్ని తానే శుద్ధి చేసి అక్కడ కూర్చుంటాడు. క్లీన్ చేసి పిలవక్కర్లే, పిలిస్తే క్లీన్ చేసుకొచ్చి కూర్చుంటాడండి స్వామి. ఎంత దయామేడు ఇక్కడ, అంత గొప్పదయ్యా భగవత్ కథ అని చెప్తున్నారు. అని కథారూపంలో ఉంటానని చెప్పాడు. అందుకే భాగవతమే కృష్ణ రూపము, ఇది తెలుసుకోవాల్సినది. అందుకే భాగవత గ్రంథాన్ని ఇంత పద్ధతిగా పూజించాలి. దానికి ఒక పట్టు వస్త్రం పెడతారండి. అసలు భక్తి అంటే ఏమిటనేది ఉత్తరాది దగ్గర చూడాలి. ఒక డాంబికము, ఒక ఆచారము, ఆచారం యొక్క డాంబికము, పాండిత్యపుట అహంకారాలు కనబడవు భక్తిలో. ఉత్తరాదిలో మహాపండితులు కూడా భక్తితో కరిగిపోయి మాట్లాడతారు. ఇక్కడ మేము భక్తి గురించి మాట్లాడే పండితులను చూస్తుంటాం, అహంకారం తట్టుకోలేకపోతుంటాం. అలాంటివి అక్కడ చూసాం. కొందరు భాగవతం చెప్తుంటే మహాపండితులు కానీ కరిగిపోయి మామూలు వాళ్ళలో మామూలుగా కలిసిపోతారండి. వాళ్ళు చేస్తారు భాగవతం ఎంత ప్రేమగానో. భాగవతాన్ని పట్టుబట్టుతో చూడతారు. దానికి పువ్వులు వేసి తులసి దళాలు వేసి పూజ చేసి దాని ముందు ఒక పండు పెడతారు. పెట్టి నమస్కారం చేసి ఇలా అనాలని చెప్తోంది శాస్త్రం. శ్రీమద్భాగవతాక్షోయం ప్రత్యక్ష కృష్ణ ఏవహి. ఓ భాగవత గ్రంథమా, నువ్వు ప్రత్యక్ష కృష్ణుడివి, మా కంటికి కనబడే కృష్ణుడు నువ్వు. స్వీకృతోసి మయానాథ ముక్త్యర్థ భవసాగరే. సంసార సముద్రంలో ఉన్న నేను ముక్తి కోసమని నిన్ను స్వీకరిస్తున్నాను అని నమస్కరించి అప్పుడు చెప్పేవాడు వినేవాడు సిద్ధపడాలి. అంతేకాదు నీ కథ వినేటప్పుడు ఏ ఆటంకము కలగకుండా నిర్విఘ్నంగా ఇది జరిగేలాగా నువ్వే అనుగ్రహించాలని భాగవత పురుషుడిని శరణు వేడి. నిర్విఘ్నేన ఇవ కర్తవ్యో దాసోహం తవ కేశవ. ఓ కేశవానికి దాసుడినై ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి అప్పుడు శ్రవణానికి కూర్చోవాలి. కూర్చుని వాళ్ళందరూ కూడా చెప్పేవారిని కూర్చోపెట్టి ఎవరైతే చెప్తున్నారో వారిని ఏవం దీనవచ ప్రోచ్చ వక్తారంచ అధ పూజయేత్. పుస్తకం పూజించిన తర్వాత వక్తని పూజించాలి. వక్తగా ఎవరిని నియమించుకున్నామో వాడు ఎందు సుఖయోగిందుని ఆవాహన చేసుకుంటున్నాం. అక్కడ వ్యక్తి కాదు, బ్రహ్మస్థానం పూజించాలి. అక్కడ సంభూష్య వస్త్ర భూషాభి పూజాంతే తంచ సంస్థవేత్. అతన్ని ముందు పూజించాలి. వక్తని పూజించి అతన్ని కూడా ప్రార్థన చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క శ్లోకం చెప్పారు ఇక్కడ. ఈ శ్లోకంతో చెప్పేవాడిని పూజించాలి. శుకరూప ప్రబోధజ్ఞ సర్వశాస్త్ర విశారద ఏతత్ కథా ప్రకాశేన మదజ్ఞానం వినాశయ. ఇది అడగవలసింది. సుఖరూపంలో ఉన్న ఓ జ్ఞానప్రదాత సర్వశాస్త్రవేత్త, ఈ కథని మాకు ప్రకాశింపజేసి అంటే తెలియజేసి మా అజ్ఞానాన్ని పోగొట్టు. ఇలా భావించితే ఆ కూర్చున్నవాడు తాను ఎంత జాగ్రత్తగా కూర్చున్నా సుఖయోగింద్రుల అనుగ్రహం వాడిలో ప్రసరించి శాస్త్రసమ్మతమైన మాట వస్తుంది బయటికి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే పూజ అంటే వ్యక్తికి కాదు, ఆ వ్యక్తి తనకు అనుకోకూడదు, తాను చెప్తున్నాను అనుకోకూడదు. ఆ భగవంతుడే ఆ సుఖాది మహర్షులను ప్రేరేపించి తనచే పలికిస్తున్నాడు అనుకోవాలి. అందుకే పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట అనుకోగలిగాడు కనుకే పోతనంత అద్భుతంగా భాగవతం పలకగలిగాడు. అందుకే వినేవారు చెప్పేవారు కూడా ఎటువంటి భావాలతో ఉండాలో చెప్తున్నారు ఇక్కడ. అలాగా అతడు ముందు నియమంగా కూర్చుని దీక్ష స్వీకరించి తాను నిరంతరం ద్వాదశాక్షర మంత్రం చేసుకుంటూ వినాలి అన్నారు. అంటే వాసుదేవ మంత్రం. వాసుదేవ మంత్రం తెలిసిందేగా. బీజాక్షర సహితంగా చేసేవాళ్ళు చేయొచ్చు, లేదా శ్రీ భగవతే వాసుదేవాయ నమః. మాకు కొంచెం ఛాదస్థం ఎక్కువ గనక ప్రణవ బీజాక్షరాదులు లేకుండా జపించడమే ఉపదేశం లేని వాళ్ళకి అదే పనికొస్తుంది. శ్రీ భగవతే వాసుదేవాయ నమః అలా మంత్రసహితంగా వింటే చెప్పిన విషయం లోపలికి ప్రవేశించుతుంది. అనుష్ఠానం లేనిది చెప్పరాదు వినరాదు కూడా భాగవతం. ఇది తెలుసుకోవాల్సింది. ఆ సమయంలో మొత్తం 7 రోజులు కూడా చెప్పేవాడు మనస్సు వినేవాడు మనస్సు ఎలా ఉండాలో చూడండి ఇక్కడ. లోక విత్త ధనాగార పుత్ర చింతాం వ్యుధస్య చ
కథాచిత్త శుద్ధమతి నలభేత్ ఫలముత్తమం లేదా సలభేత్ ఫలముత్తమం. లోక సంపద ధన గృహ పుత్రాదుల చింత విడిచిపెట్టి కూర్చోవాలని. వాడి సంగతి 7 రోజుల తర్వాత ఎలాగూ చూసుకుందాం. 7 రోజులు ఈ కథ జరుగుతున్న రోజుల్లోనైనా లోకచింత, డబ్బు గురించి ఆలోచించడం, ధనం గురించి ఆలోచించడం, గృహచింతన, పుత్రాదుల చింత విడిచిపెట్టి, విషయవాంఛల్ని విడిచిపెట్టి 7 రోజులు దీక్ష వహించండి. మొత్తం వదిలిపెట్టే మహా కష్టం. కొంచెం 7 రోజులు అంటే కొంచెం సంతోషం. ఆ 7 రోజులు అలా వింటే, పైగా కథాచిత్త, చిత్తం కథ మీద ఉండాలి. శుద్ధమతి, నిర్మలమైన మనస్సుతో ఉంటే సలభేత్ ఫలముత్తమం. ఇది లేనప్పుడు నలభేత్ ఫలముత్తమం. ఆ విధంగా ఎవరైతే వింటారో వారు ధన్యులవుతారు. ఇంత నియమంగా శ్రవణం చేయాలి, వినాలి. సత్యము, శౌచము, దయ, మౌనము, ఆర్జవం. ఆర్జవం అంటే నిష్కపటత్వం, వినయం. ఈ గుణములతో శ్రద్ధగా వినాలి. అదేవిధంగా ఇది వినకూడని వాళ్ళు ఎవరు అంటే, ఎవరైతే దౌర్భాగ్యులో అది వినలేరయ్యా అని వివరిస్తూ, ఎటువంటి వారైనా మళ్ళీ ఇది వినొచ్చన్నాడు. అంటే స్త్రీలైనా పురుషులైనా ఏ వర్ణం వారైనా వినవచ్చు, అందరూ అర్హులే. కేవలం భక్తి ఉంటే చాలు, అందరూ అర్హులు అని చెప్తూ, ఇది విన్న వాళ్ళకి ఏవైనా అనారోగ్యాది అవకరాలున్నా అవి సర్దుకుంటాయి. అటువంటి మహిమ భాగవత కథలో ఉన్నది అని చెప్తూ, దీనికి భాగవత కథ కొంత చేసి ఉద్యాపన చేయడం లాంటి పద్ధతులు ఉన్నాయి అని వివరిస్తున్నారు. అదేవిధంగా కొంతమంది భాగవత హోమం చేస్తారు, అది మహా కష్టం. అది లేనప్పుడు గాయత్రి హోమం చేస్తే చాలన్నారు. ఎందుకంటే ఇది గాయత్రి సారమే భాగవతం. అందుకే భాగవతానికి గాయత్రి విద్య అని ఒక పేరున్నది, హయగ్రీవ బ్రహ్మ విద్య అని మరొక పేరు ఉన్నదండి. ఇక్కడ బ్రహ్మ విద్య, ఈ 2 పేర్లు కూడా భాగవతానికి ఉన్నట్టు మనకు శాస్త్రం చెప్తున్నది ఇక్కడ.